వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే క్వశ్చన్స్లో ఇవాళ 363 వీడియోలో ఉన్నాము. ఈరోజు మనం ఇండియన్ పాలిటీ నుంచి చాలా ముఖ్యమైన ఒక 10 క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. లాస్ట్ వీడియోలో మీకు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా ఈ మధ్య కాలంలో ఉన్న కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా డిస్కస్ చేస్తాను తప్పకుండా. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా చేసుకొని డైలీ అయితే ఫాలో అవుతూ ఉండండి. ప్రతిరోజు ఒక 10 క్వశ్చన్స్ రాసుకోండి ఎవ్రీ డే. అంటే మీకు ఒక 1 డే గ్యాప్ కూడా వస్తుంది, నో ప్రాబ్లం. అంటే మీకు ఒక్కొక్కసారి డే బై డే కూడా రావచ్చు. ఎప్పుడు వచ్చినా కూడా ఆ 10 క్వశ్చన్స్ అయితే మీరు నోట్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ మెటీరియల్ అవుతుంది. ఇప్పటికే 3630 ప్రశ్నలు ఈ రోజుతో మనకు కంప్లీట్ అవుతాయి. చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక లేట్ చేయకుండా ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1, జాతీయ జెండాను ఎగరవేయడం పౌరుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ క్రిందికే వస్తుందని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది? అంటే మన నేషనల్ ఫ్లాగ్ను ఎగరవేసుకునే స్వేచ్ఛ ప్రతి వ్యక్తికి ఉంది. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 19 ఏదైతే ఉందో, మనకు ప్రాథమిక హక్కులు ఉన్నాయి కదా, 6 ప్రాథమిక హక్కులు. దాంట్లో మీకు స్వేచ్ఛా హక్కు ఏదైతే ఉందో మరి దాని పరిధిలోకి వస్తుంది. ఈ జాతీయ జెండా ఎగరవేయడం కూడా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కిందకే వస్తుందని సుప్రీంకోర్టు ఒక కీలకమైన జడ్జిమెంట్ ఇచ్చింది 2004లో నవీన్ జిందాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో. సో ఇది ఇంపార్టెంట్ జడ్జిమెంట్ అండి, ఇంపార్టెంట్ కేసు కూడా మనకి. క్వశ్చన్ నెంబర్ 2, రాజ్యాంగ రచన కోసం రాజ్యాంగ పరిషత్ ఎన్ని కమిటీలను ఏర్పాటు చేసింది? ఓకే, మనకు భారత రాజ్యాంగం అనేది రాజ్యాంగ పరిషత్ నేతృత్వంలో రూపుదిద్దుకుంది. రాజ్యాంగ పరిషత్ మనకు బ్రిటిష్ వారు 1946లోనే మరి బ్రిటిష్ వారు క్యాబినెట్ మిషన్ సలహా మేరకు ఈ రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో మనకి రాజ్యాంగ పరిషత్ ఉద్దేశం ఏంటంటే భారతదేశం కోసం ఒక రాజ్యాంగాన్ని డిజైన్ చేసుకోవాలి, రూపొందించుకోవాలి. అందులో భాగంగానే మొత్తం 22 కమిటీలను అయితే ఏర్పాటు చేసుకున్నారు. మీకు తెలుసు, అందులో డ్రాఫ్టింగ్ కమిటీ లేదా ముసాయిదా కమిటీ చాలా ముఖ్యమైన కమిటీలలో అదొకటి. సో ఆ డ్రాఫ్టింగ్ కమిటీ నేతృత్వంలో రాజ్యాంగం అయితే రూపొందించబడింది. ఓవరాల్గా చూస్తే రాజ్యాంగ పరిషత్ నేతృత్వంలోనే ఈ ప్రాసెస్ జరిగిందని మనం అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 3, చట్టం ముందు అందరూ సమానులే, ఈక్వాలిటీ బిఫోర్ లా అనే భావనను ఎవరు రూపొందించారు? మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఉంది కదా, వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి ఇది. దీన్ని అంటే ఇది దేన్ని సూచిస్తుంది అంటే చట్ట సమానత్వం, ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానులే అనే భావనను సూచిస్తుంది. దీన్ని రూపొందించింది లేదా దీనికి ఆద్యుడిగా ఎవరిని పేర్కొనవచ్చు అంటే ఏవి డైసీ అండి. అంటే ఈ భావన రావడానికి కారకుడు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ ఇచ్చాను ఆల్రెడీ. క్వశ్చన్ నెంబర్ 4, ఎన్నికల కోడ్ అమలుకు ఎన్నికల కమిషన్కు భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ వీలు కల్పిస్తుంది? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 మీకు ఎలక్షన్ కమిషన్ గురించి మన భారత రాజ్యాంగంలో 15వ భాగంలో ఉంటుందండి. సో మీకు దాంట్లో ఆర్టికల్ 324 చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. ఎన్నికల కమిషన్కి సంబంధించి అంశాలు అయితే దీంట్లో మనకి ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 5, లోకస్ స్టాండీ అనగానేమి? మీకు ఇండియన్ పాలిటీలో వచ్చే వివిధ రకాల పదాలని కూడా నేను ఈ వీడియోస్లో పరిచయం చేస్తాను. న్యాయస్థానాలను ఆశ్రయించే హక్కు కేవలం వివాదంలో భాగస్వామికి మాత్రమే ఉండటాన్ని లోకస్ స్టాండీ అంటారు. అంటే కోర్టుకు వెళ్ళే హక్కు ఆ డిస్ప్యూట్లో ఎవరైతే భాగస్వామి ఉన్నాడో అతనికి మాత్రమే ఉంటుంది, అతను వేరే వాళ్ళు వెళ్ళరాదు అనేది ఇక్కడ దీని ఉద్దేశము. అయితే మనకు పిఐఎల్ అనే ఇంకొకటి ఉందండి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటాము. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా బాధితుల తరపున ఎవరైనా వ్యాజ్యం దాఖలు చేయవచ్చు. అది కూడా ఇంపార్టెంటే. సో కాబట్టి రెండింటిని కూడా మీరు నోట్ చేసుకోండి. లోకస్ స్టాండీ అంటే మాత్రం మీనింగ్ ఇది, కానీ బాధితుడే కాకుండా బాధితుల తరపున పిఐఎల్ ద్వారా వేరే వాళ్ళు కూడా కేసు వేయవచ్చు. ఈ పిఐఎల్ భావన మొదట అమెరికాలో మొదలైంది. క్వశ్చన్ నెంబర్ 6, ప్లీ బార్గెయినింగ్ అనగానేమి? ఇది కూడా ఒక ఇంపార్టెంట్ వర్డ్ మనకు ఇండియన్ పాలిటీలో. ఒకవేళ నిందితుడు గనక నేరం అంగీకరిస్తే తక్కువ శిక్ష వేయడం. అయితే అన్ని నేరాలకి ఇది వర్తించదు అనేది మనం ఇక్కడ గమనించాలి. దీన్ని ప్లీ బార్గెయినింగ్ అంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 7, నేషనల్ లీగల్ సర్వీసెస్ డే, జాతీయ న్యాయ సేవల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం నవంబర్ 9న మనం జాతీయ న్యాయ సేవల దినోత్సవం అయితే జరుపుకుంటాం. లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అనేది మనకు 1987లో చేశారు. 1995
నవంబర్ 9 నుండి దీన్ని ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నారు. ఇక దీని అమలులో ముఖ్య పాత్ర పోషించింది మనకు రంగనాథ్ మిశ్రా అండి, మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. క్వశ్చన్ నెంబర్ 8, పోర్ట్ఫోలియో వ్యవస్థ అనగానేమి? చాలాసార్లు మీరు వింటూ ఉంటారు పోర్ట్ఫోలియో వ్యవస్థ అని. ఏం లేదు, పోర్ట్ఫోలియో వ్యవస్థ అంటే మనకు వివిధ శాఖలకు మంత్రులను అపాయింట్ చేసి బాధ్యతలు కేటాయించడం. ఉదాహరణకు హోంశాఖ ఒకరికి, విద్యాశాఖ ఒకరికి, రక్షణ శాఖ ఇట్లా ఇస్తాం కదా. సో ఆ విధంగా మంత్రులకు బాధ్యతలు కేటాయించడాన్ని మనం పోర్ట్ఫోలియో వ్యవస్థ అంటాం. బ్రిటిష్ కాలంలో మనకు 1861 చట్టం, అంటే వాళ్ళ కాలంలో మనకు చాలా చట్టాలు తీసుకొచ్చింది కదా. 1773 రెగ్యులేటింగ్ చట్టం నుంచి స్టార్ట్ చేస్తే మీకు ఇండిపెండెంట్ యాక్ట్ 1947 ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ వరకు అనేక చట్టాలు వాళ్ళు తీసుకొచ్చింది. అందులో 1861 చట్టం కూడా ఒకటి. ఆ చట్టం ద్వారానే మనకు భారతదేశంలో బ్రిటిష్ వారు ఈ పోర్ట్ఫోలియో వ్యవస్థను తీసుకురావడం అనేది జరిగింది. దాని స్థాపకుడు లార్డ్ కానింగ్. క్వశ్చన్ నెంబర్ 9, వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కులలో భాగమని ఏ కేసులో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది? మనకు జస్టిస్ పుట్టస్వామి కేసు ఒకటి ఉందండి 2017లో. ఆ కేసులో సుప్రీంకోర్టు ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ ఇచ్చింది. వ్యక్తిగత గోప్యత అంటే మన పర్సనల్ విషయాలు కూడా ప్రాథమిక హక్కులలో భాగమే. వాటిని ఎవరు కూడా రివీల్ చేయడానికి, బయట అంటే ఎక్స్పోజ్ చేయడానికి అవకాశం ఉండదు. అంటే ఫండమెంటల్ రైట్స్లో అదొకటి ఉంది ఇంక్లూడింగ్ అని మనకి జస్టిస్ పుట్టస్వామి కేసులో 2017లో జడ్జిమెంట్ వచ్చింది. దీనికోసం 2023 ఆగస్టు 11 నుండి డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ చట్టాన్ని ఇండియన్ గవర్నమెంట్ అయితే అమల్లోకి తీసుకొచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, డిపి అంటాం దీన్ని. క్వశ్చన్ నెంబర్ 10, 18 ఇయర్స్ నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉంటుందని, దీన్ని మనం సార్వత్రిక వయోజన ఓటు హక్కు అంటాం. దీని గురించి తెలిపే నిబంధన ఏది? చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్ అండి ఇది. మనకి ఆర్టికల్ 15వ పార్ట్లో ఎలక్షన్ కమిషన్ గురించి ఉంది అని చెప్పిన కదా. దాంట్లో ఆర్టికల్ 326 ఏమో ఈ సార్వత్రిక వయోజన ఓటు హక్కు గురించి తెలియజేస్తుంది. భారతదేశంలో 18 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కులం, మతం దేంతో సంబంధం లేకుండా వాళ్ళు ఓటు వేసే హక్కునైతే కలిగి ఉంటారు. గతంలో ఇది మీకు 21 ఇయర్స్ ఉండేది, కానీ ప్రస్తుతం అయితే 18 ఇయర్స్కి దాన్ని తగ్గించడం అనేది జరిగింది. సో ఇది మనకు ఈరోజు నేను మీతో డిస్కస్ చేసినటువంటి 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.